जय, बोलो स्वतंत्र भारत की जय, भारत माता की जय, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, తెలంగాణ మన వీరులకు जोहार जोहार, తెలంగాణ మన వీరులకు जोहार जोहार, జై తెలంగాణ, जय तेलंगाना। 29వ సంవత్సర స్వతంత్ర దిన శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ. ఎంతోమంది మహనీయులు పోరాటం చేసి ఆనాడు భారతదేశాన్ని సాధించినప్పుడు రాష్ట్రాన్ని ఇప్పుడు మనం ఎలా మన ముఖ్యమంత్రి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతియుతంగా పిల్లలు కొంతమంది ఆవేశపరులయ్య, కొంతమంది అమరులయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి వారి పోరాటం ఇవాళ తెలంగాణ సాధించినాం. ఆనాడు ఆ మహనీయులతో మన దేశాన్ని సాధించుకున్నాం. ఆ విధంగా ఇవాళ 79వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా గడపాలని చెప్పి జిల్లా ప్రజలను, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కోరుతున్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జైత్యాల్ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన భారతావానికి ఊపిరినందించి మరి అసువులు బాసినటువంటి ఎందరో అమరవీరులను మరి స్మరించుకునే దినం అందరి పండగ. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరం కూడా గుండెల నిండా మరి భారతావని నింపుకొని జెండా ఎగరేసుకునే జెండా వందనం 15th ఆగస్టు. మరి ఈరోజు మరి అసలు బాసినటువంటి గాంధీ గారు, అదేవిధంగా ఎంతో మందిగా మన సుభాష్ చంద్రబోస్ గారు, అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. అమర వీరులందరికీ కూడా మరొకసారి స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ, మరి ఇలా గాంధీ నడిచిన నేల భారతదేశం. మరి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాంధీ గారు కలనగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ దేశంలోనే అది కేసీఆర్ గారికే చెందుతుంది. ఇలా పల్లెలన్నీ కూడా మరి దేశానికి పట్టుకోమలని చెప్పేసి ఆనాటి నుంచి చెప్తూ ఉంటారు ఎందరో మంది మహానుభావులు. కానీ ఇవాళ దాన్ని తూచా తప్పకుండా దాన్ని మరి అమలు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఇలా పల్లెలు అన్నీ కూడా మరి స్వతంత్రం నింపుకొని స్వేచ్ఛావాయులు తీసుకొని మరి పచ్చగా ఉన్నాయి, ఈ నేలంతా పచ్చగా ఉందనంటే మరి గాంధీజీ గారి స్ఫూర్తితోటి కేసీఆర్ గారి వల్ల తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ. 9వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది మహనీయులు వారి త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం. ముఖ్యంగా ఆ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటే కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. మనం ఆ స్వతంత్ర ఉద్యమంలో భారతదేశం ఏ విధంగా అయితే ముందుకు పోతున్నదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా గత 70 సంవత్సరాలుగా అందనటువంటి ఫలాలన్నీ కూడా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు దేశ ఐక్యతకు, దేశ సమగ్రతకు సంబంధించి భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.